నమస్తే. పురుషులకి సమానంగా అన్నిట్లో ముందుంటాం అంటున్నారు ఈనాటి మహిళలు. ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఎన్ని ఆటంకాలొచ్చినా ముందుకు సాగిపోతాం అంటున్నారు ఈనాటి మహిళలు. అటు హైదరాబాద్ రోడ్లను శుభ్రం చేస్తూ, ఇటు పిల్లలకు అక్షరాభ్యాసాన్ని అందిస్తుంది స్రవంతి. అటు జీహెచ్ఎంసీ వర్కర్‌గా తమ బాధ్యత నిర్వహిస్తూ, సాయంత్రం అవ్వంగానే పిల్లలకి ట్యూషన్ గూడా చెప్తుంది స్రవంతి. ఈనాటి తరానికి, ఈనాటి మహిళలకు, ఈనాటి యువతకి ఒక రకంగా ఇన్స్పిరేషన్ స్రవంతి. ప్రస్తుతం మనం స్రవంతి ఇంటి దగ్గరే ఉన్నాం. అసలు స్రవంతి 2 పనులు చేయడానికి కారణం ఏంటో స్రవంతిని అడిగే తెలుసుకుందాం వచ్చేయండి. స్రవంతి జీహెచ్ఎంసీ వర్క్ చేస్తూ ఈవినింగ్ పూట పిల్లలకి చదువు చెప్తూ ఉంది. అసలు ఏంటిది? ఏ సిచ్యువేషన్ జీహెచ్ఎంసీ వర్కర్‌ని చేసింది? ఏ సిచ్యువేషన్ పిల్లలకి ట్యూషన్ చెప్పేలాగా చేసింది తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే మేడం. ఎట్లా స్రవంతి అసలు ఎప్పటినుంచి ఈ పని చేస్తుంది? 10 సంవత్సరాలు అవుతుంది మేడం నేను ఈ ఈ పని చేయబట్టి. 10 సంవత్సరాల నుంచి నేను జిఎస్ఎంసీలో వర్క్ చేసిన స్వీపర్గా. ఆ, ఈ పని చేయడానికి గల కారణం ఇంటి ఆర్థిక ఇబ్బందులు. మా ఇంట్లో మా ఆయన లేడు, మా అత్తమ్మ చనిపోయింది. దానివల్ల నేను ఈ పని ఎంచుకోవడం జరిగింది. మా అత్తయ్య చనిపోయిన ఒక నెల రోజులకే మా సూపర్వైజర్ నాకు డ్యూటీ ఇవ్వడం జరిగింది. దీని మీదే నా పిల్లల్ని చదివించుకోవడం అదంతా కూడా జరుగుతుంది. ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు 10th అయిపోయింది. మా పెద్ద పాప సెకండ్ ఇయర్, ఇప్పుడు చిన్న పాప ఫస్ట్ ఇయర్. అసలు ఏంటి? ఏం చదువుకున్నారు? ఈవినింగ్ మీరు ట్యూషన్ కూడా చెప్తున్నారంట. అసలు ఏం చదువుకున్నారు? నేను బిఏ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది మేడం. జనగాం జిల్లాలో చదువుకున్నాను, ఏబీవీ డిగ్రీ కాలేజ్. అక్కడ చదువుకున్నాను. నేను చదువుకొని 15 ఇయర్స్ అయిపోతుంది. నా డిగ్రీ అయిపోయి 15 సంవత్సరాలు అవుతుంది. గత 3 సంవత్సరాల క్రితం నేను ఒక మీటింగ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ నేను ఎవరికి సహాయపడుతున్నా, నా చదువు వల్ల ఎవరికి ఉపయోగం అని నాకు అర్థమైంది. అది అక్కడ బతికిన ఒక రోజైనా మంచిగా బతకాలి, నేను ఒకరికి సహాయపడాలి, ఒకరికి ఇబ్బంది కాకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో ఆ వ్యక్తి వల్ల నేను ఇన్స్పిరేషన్ అయ్యి అక్కడ విన్న మీటింగ్ వల్ల తెలుసుకొని వెంటనే ఇంటి ముందు ట్యూషన్ లాగా చిన్నపిల్లలకి స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫీజు కట్టలేని పిల్లలు చాలామంది ఉన్నారు మేడం ఇక్కడ. వాళ్ళకి సరిగ్గా బట్టలు కూడా ఉండవు. వాళ్ళ పేరెంట్స్ ఫీజు కట్టలేని పరిస్థితులు ఉంటారు. తినడానికి కూడా మాకు కొంచెం ఇబ్బందే ఉంటుంది. ఆ రోజు చేసుకొని ఆ రోజు తినడమే ఉంటుంది మాది. పెద్ద ఆస్తులు కానీ అవన్నీ ఏమీ లేవు మాకు. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు కొంతమంది వస్తారు. ఒక 2-3తో మేము స్టార్ట్ చేసినాం ఇక్కడ ఇంటి ముందు. స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం వాన పడడం అదంతా ఇబ్బంది కావడం వల్ల మేము బస్తీ ప్రెసిడెంట్, మాజీ కార్పొరేటర్ సావిత్రి మహేష్ గారిని అడిగినాం. 2 టీచర్స్ వెళ్ళి అడిగినాము. అడిగితే అక్కడ సరే అమ్మ వాడుకోండి, సంఘం ఖాళీగానే ఉంది కదా, తీసుకోండి వాడుకోండి, పిల్లలకే కదా చదువు చెప్పేది, మీరు చెప్పండి తీసుకోండి అని చెప్పారు. వెంటనే మేము అందులోకి పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి చదువుకోవడం జరుగుతుంది. మాకు ఏ ఇబ్బంది లేదు ట్యూషన్ నడిపించడం. ఇప్పుడు పిల్లలు బాగా స్రవంతి బిఏ చదువుకుంది. బిఏ చదువుకొని మున్సిపల్ జీహెచ్ఎంసీ వర్కర్‌గా చేయడానికి మీరు ఇబ్బంది పడ్డారా? లేక అసలు మీరు ఈ చదువుకున్నోళ్ళు అలాంటి పనా, ఇలాంటి పని అంటారు. అసలు మీరు చదువుకొని జీహెచ్ఎంసీ వర్క్‌గా చేస్తున్నారు. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? అంటే ఫేస్ చేయడం అంటే ప్రతిరోజు మాకు ఒక టాస్క్ లాగానే ఉంటుంది. ఇప్పుడు పని చేస్తూ వెళ్తాం మేడం, మాకు వాష్రూమ్ ఇబ్బంది చాలా ఉంటుంది. ఎవరినైనా వాటర్ అడిగినా కూడా ఇవ్వరు. డ్రెస్ మార్చుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. ప్రతి ఒక్కదానికి వర్షం పడ్డా ఇబ్బంది ఉంటుంది. ఎక్కడైనా కూర్చోడానికైనా దేనికైనా ఇబ్బంది ఉంటుంది. మేము ఇక్కడ ఊడుస్తూనే ఉంటాం. కొంతమంది వచ్చి అక్కడ యూరిన్ పాస్ చేస్తూనే ఉంటారు. ఏమనలేం, చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. అట్లాంటివి చాలా రోజు ఇబ్బందులు పడుతూనే ఉంటాం. అయినా కూడా మనం బ్రతకడానికి వచ్చినాం. నేను చదువుకున్నా, ఇదంతా షేమ్లెస్, ఇదంతా షేమ్, నాకు సిగ్గుపడడం అదంతా ఏం లేదు. నేను నా పిల్లల్ని చదువుకోవాలి, కష్టమైనా పర్వాలేదు చదువుకుంటా. చేసే పనిని ఇష్టంగా చేసుకోవాలి మనం, అంతే అని నేను ఈ వర్క్లో దిగడం జరిగింది. ఇట్లా జీహెచ్ఎంసీ వర్కర్స్‌ని రెస్పెక్ట్ చేయరు. కనీసం వాటర్ అడిగితే వాటర్ ఇవ్వరు. ఒక మాట అంటూ ఉంటారు. నిజమేనా అది? నిజమే మేడం. కరోనా టైంలో మేము ఇంకా ఫేస్ చేసినాం మేము. ఈ డ్రెస్ చూసినంటే మమ్మల్ని పక్క జరగండి అన్నట్టు వెళ్తారు. కొంతమంది అయితే పక్కకు నిలబడడానికి కూడా ఇష్టపడరు. అట్లాంటి దగ్గర నుంచి మేము కరోనా టైంలో మేము లేకపోతే అక్కడ లేరు.
ఎవరైనా కూడా మేము క్లీన్ చేసిన తర్వాతనే అక్కడ వస్తారు. ఎవరైనా కానివ్వండి, ఏ మినిస్టర్ అయినా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మేము ఊకి అక్కడ సున్నం వేసి అక్కడ క్లీన్ చేసిన తర్వాతనే ఆ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతుంది. అంత ఇంపార్టెంట్. మేము వీధులన్నీ శుభ్రం చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ మమ్మల్ని పక్కకు నిలబడడానికి కూడా ఇష్టపడరు. అయినా మేము ఏం బాధపడం మేడం, మా పని మేము చేసుకుంటూ వెళ్తాం. బిఏ వరకు చదివారు, తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు స్టడీని? బిఏ సెకండ్ ఇయర్లో నాది మ్యారేజ్ అయింది మేడం. మా ఆయన ఇక్కడ మెయిన్ అయినా మాకు మా అత్తయ్య వాళ్ళు మా నాన్న ఇక్కడ చేసిండ్రు, పెళ్ళి చేసిండ్రు. తర్వాతకి నేను మా పాప 9 months ఉంది, 8 months ఉంది, డిగ్రీ ఫైనల్ ఇయర్ రాసిన, అయిపోయింది. 2007లో నాది కంప్లీట్ అయిపోయింది డిగ్రీ. తర్వాత పాప వచ్చింది, దానివల్ల నేను ఆపేయడం జరిగింది. 2014లో మా అత్తయ్య చనిపోయింది. 2015లో నేను డ్యూటీ ఎక్కడం జరిగింది. 15లోనే మా మా ఆయన కూడా చనిపోయాడు. 15లో ఎక్కిన నేను డ్యూటీ. ఇప్పుడు మీ ఇంట్లో మీ హస్బెండ్ లేరు మీకు తోడుగా, మీ అత్త మామ కూడా లేరు, సింగిల్గా ఫ్యామిలీలు ఎలా రన్ చేస్తున్నారు? ఏమన్నా ఇబ్బంది పడుతున్నారు చుట్టుపక్కల వాళ్ళ గురించి, సమాజంలో కానీ ఏమన్నా సింగిల్ మదర్గా ఉండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? ఇద్దరు ఆడపిల్లలు మేడం, మగవాళ్ళు అనేటిది లేదు. మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, నాకు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఆడామే ఇద్దరు ఆడపిల్లల్ని సాదడం అనేది ఈ ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు చాలా కష్టం. ఈ సమాజంలో, ఇంత ఆధునిక ప్రపంచంలో చాలా కష్టం. కానీ నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, నా బస్తీ సపోర్ట్ ఉంటుంది, ఎవరు కూడా ఏమనరు. కొంచెం ఇద్దరు పిల్లలు ఇప్పుడు హాస్టల్లో ఉన్నారు వాళ్ళు, నేను ఒక్కదాన్నే పడుకుంటా. మా మరిది పిల్లలు ఉన్నారు, మా చెల్లె పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ చూసుకుంటారు. నాకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఉంటారు. ముందే అందరు అన్నలు తమ్ముళ్ళు కాకలు మామలు అన్నట్టుగానే ఉంటారు బస్తీలో, అందరు చూసుకుంటారు, ఏ ఇబ్బంది లేదు. ఒక జిహెచ్ఎంసీ వర్కర్గా మీకు రెస్పెక్ట్ ఎలా ఉంటుంది వర్క్ చేసేటప్పుడు? మీరు రోడ్లు క్లీన్ చేయకపోతే హైదరాబాద్ అనేది చూడలేం. అలాంటి వర్క్ జిహెచ్ఎంసీ వర్కర్ అంటేనే హైదరాబాద్ రోడ్డు అనేది పరిశుభ్రంగా ఉంచడం. అలాంటి మీకు ఈ వర్క్ చేసేటప్పుడు మీకు ఎలాంటి రెస్పెక్ట్ దొరుకుతుంది? ఇచ్చేవాళ్ళు ఇస్తారు మేడం. కొంచెం ఆ చెత్త తీయండి అమ్మ అనేసి అనేవాళ్ళు ఉంటారు. ఆ చెత్త తీయరేంది, తీయండి, మీరు జీతం తీసుకుంటలేరా అన్నట్టు ర్యాష్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. రెండు రకాల మనుషులు ఉంటారు. రెండు రకాల మనుషులని తీసుకుంటాం మేము. తీసుకొని మా పని మేము చేసుకుంటూ వెళ్తాం. ఇట్లా అన్నారు ఎందుకు, మమ్మల్ని అట్లా అన్నారు ఎందుకు, అవన్నీ ఏమి కూడా మేము అడగము. మా పని మేము చేసుకోవాలి. ఇట్లా మీకు ఈ జిహెచ్ఎంసీ వర్క్ చేసేటప్పుడు ఎట్లా గ్లౌజెస్, మీకు కావాల్సిన శానిటరీ అన్నీ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయా? వస్తున్నాయి మేడం. గత ప్రభుత్వం ఇచ్చింది, ఈ ప్రభుత్వం కూడా మాకు ఇచ్చింది. అన్నీ ఒక బ్యాగ్లో పెట్టిస్తుంది. శానిటేషన్ ఉంటుంది, గ్లౌజులు ఉంటాయి, మాస్క్ ఉంటుంది, రెయిన్ కోట్ ఉంటుంది, వర్షం పడ్డప్పుడు ఇబ్బంది పడకుండా అన్నీ ఉంటాయి మేడం. మాకు మాస్క్ పెట్టుకుంటాం, అన్నీ పెట్టుకొని వర్క్ చేస్తాం మేము. మాకు ఏ ఇబ్బంది లేదు. షూస్ ఇచ్చిండ్రు మాకు, అన్నీ ఉంటాయి. అన్నీ ఎట్లా మీ జాబ్ పర్మనెంటా ఎట్లా గవర్నమెంట్? లేదు మేడం, కాంట్రాక్ట్ బేసిక్ కింద ఉంటుంది మాది. గవర్నమెంట్ కాదు, పర్మనెంట్ కాదు, ఇది కాంట్రాక్ట్ బేసిక్. ప్రస్తుతం మనం స్రవంతి వర్క్ చేసే ప్లేస్లో ఉన్నాము. స్రవంతి వర్క్ చేసే ఇన్ఛార్జ్ అంటారు కదా, సూపర్వైజర్ గోవిందరాజు గారు ఉన్నారు. గోవిందరాజు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. మేడం నమస్కారం మేడం. ఇట్లా స్రవంతి ఇట్లు ఈ జిహెచ్ఎంసీ వర్క్ చేస్తుంది, హైదరాబాద్ రోడ్లను శుభ్రం చేస్తుంది, ఒకవైపు సాయంత్రం అవగానే పిల్లలు చదువునిస్తుంది. మీరు ఆమెకు సూపర్వైజర్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అప్రిషియేట్ చేస్తాను మేడం. ఎందుకంటే బీద పిల్లలకు ఏమో ట్యూషన్ చెప్పడం అంటే మార్నింగ్ 5:30, 6 o'clock వచ్చి ఈ జాబ్ చేసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి భోజనం చేసుకొని మళ్ళీ 5 o'clock వరకు బీద పిల్లలకు ట్యూషన్ చెప్పడం అంటే కూడా మంచిది కదా మేడం. అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం అండి. ఎట్లా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆవిడ ఇంకేమైనా చదువుకోవాలనుకున్నది, ఏమైనా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అని ఎక్స్పెక్ట్ చేస్తుందా? అంటే మేడం ఇది ఉండేది వాళ్ళు బోలక్పూర్ స్లమ్లో ఉంటారు మేడం. చిన్న బీద కుటుంబమే వాళ్ళది. పొద్దుంత ఇక్కడ జాబ్ చేసుకొని ఇప్పుడు గవర్నమెంట్ కూడా వాళ్ళకి మన ఆర్థికంగా సాయం చేసినా కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా కానీ బాగానే ఉంటుంది అనుకుని నేను అనుకుంటున్నాను మేడం. వాళ్ళకి మనతో పాటు స్రవంతి ఎవరైతే ఈవినింగ్ టైం పిల్లలకి చదువు అంటే ట్యూషన్ చెప్తుంది కదా, అంత కొలీగ్ ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. మీ పేరు? వాసవి. ఎట్లా మీరు స్రవంతితో వర్క్ చేస్తూ ఉంటారా? ఎట్లా ఎంతమంది వస్తారు ట్యూషన్కి? 45 members వస్తారు మేడం. అంటే ఇక్కడ మేము మా టైంని మేము చదువుకున్న చదువు నలుగురికి చెప్పడానికి అని అనుకుంటున్నాము.
ఇట్లా శ్రవంతి మార్నింగ్ ఈ జిహెచ్ఎంసీ వర్క్ పనిచేస్తూ ఉంటుంది. అట్లా అట్లా మీకు ఏమనిపిస్తుంది? మార్నింగ్ స్లమ్స్ అన్ని క్లీన్ చేసి వచ్చి ఈవినింగ్ ట్యూషన్ పెడితే ఒక టీచర్గా మీకు ఏమనిపిస్తుంది? మాకు ఆ వర్క్ చేస్తూ కూడా మేము ఇక్కడ చెప్తున్నామంటే అది చాలా బాగా అనిపిస్తుంది. మాకు వచ్చిన చదువు మేము నలుగురికి చెప్తున్నాము, మాతో పాటు కూడా ఇంకా నలుగురు బాగుండాలని అనుకుంటాం మేము. కామన్గా జిహెచ్ఎంసీ వర్కర్స్ అంటే కొంచెం చిన్న చూపు చూడడం అలాంటిది ఉంటుంది. అట్లాంటి ఫీలింగ్ ఉందా? లేదు మేడం, మాకు అలాంటి ఫీలింగ్ ఏం లేదు. అందరం ఒక్కటే అని యూనిటీగా వర్క్ చేసుకుంటూ ఉంటాం మేము. ఫైనల్గా శ్రవంతి గురించి ఏం చెప్తారు? అంటే తను ఒక సింగిల్ పర్సన్ ఉన్నా కూడా తను తన పిల్లల్ని చాలా మోటివేట్ చేస్తుంది. తన పిల్లలే కాకుండా ఎదుటి పిల్లల్ని కూడా మోటివేట్ చేస్తుంది తను చదువుకోవడానికి. ప్రస్తుతం మనం శ్రవంతి ఇంటి దగ్గర ఉన్నాం. అసలు శ్రవంతి ఇల్లు లోపల ఎలా ఉంది, అసలు ఇంటి పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం, వచ్చేయండి. ఎస్, అయ్యో బాబోయ్, ఇది శ్రవంతి ఇల్లు. ఇది చూసారా, ఎంత చిన్న రూము. ఒక్కళ్ళు కూడా ఉండలేని స్థితి ఈ రూమ్లో. కానీ ఇదే ఇంట్లో పెళ్ళైనప్పటి నుంచి ఉంటుంది శ్రవంతి. అస్సలు నాకే అసలు ఆశ్చర్యంగా ఉంది. ఇంత చిన్న రూమ్లో అంటే జనరేషన్ మారింది, కాలం మారింది, డెవలప్ కూడా అవుతుంది సమాజం. కానీ అసలు ఇంత రూమ్లో శ్రవంతి ఇద్దరు పిల్లలు, ముగ్గురు. ఇంత రూమ్లో అసలు ఎట్లా ఉంటున్నారు? అసలు శ్రవంతిని అడుగుదాం. అసలు ఇంత చిన్న రూము ఎట్లమ్మా అసలు? ఉంటాం మేడం, ముగ్గురం ఉంటాము. ఈ ఈ లాస్ట్ ఇయర్ మా పెద్ద పాప హాస్టల్ ఉంది, అప్పుడు ఇద్దరం ఉంటుండే ఇందులో. అసలు ముగ్గురు ఎట్లా అసలు? మా చిన్న పాప ఇక్కడ పడుకుంటుంది, మేమిద్దరం ఇక్కడ పడుకుంటాం. పడుకున్నా కానీ కాళ్ళు ముడుచుకొని పడుకుంటాం. వర్షం పడితే ఇది మొత్తం నీళ్లు కారుతాయి మేడం, అక్కడ నుంచి నీళ్లు కారుతాయి, ఇదంతా నీళ్లు కారుతాయి. అప్పుడు వర్షం పడ్డప్పుడు కొంచెం అట్లా వెనక జరిగి పడుకుంటాం. ఇక్కడే ఇరుకిరుగ్గా పడుకోవచ్చు. అంతే మేడం, అట్లనే ఉండాలి. అట్లనే పడుకుంటాం. 4 గంటలకు నేను లేచి వంట చేసేటప్పుడు పిల్లలు ఇద్దరు ఇక్కడ పడుకుంటారు. వాళ్ళకి మార్నింగ్ జడలు వేయడం అదంతా వేసుకోవడం ఇక్కడనే. వాళ్ళు ఇక్కడనే రెడీ చేసి వెళ్తారు స్కూల్కి. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళింది కాబట్టి లేదు, కానీ ప్లేస్ సఫిషియెంట్గా లేదు. ప్లేస్ మీ పిల్లలు ఎప్పుడన్నా లేదమ్మా ఇల్లు సరిపోవట్లేదు, చాలా చిన్నగా ఉంది, ఇబ్బంది పడుతున్నాము, ఇల్లు ఏమన్నా మారదామని ఎప్పుడన్నా సజెస్ట్ చేశారా? లేదు లేదు, నా పిల్లలు ఎప్పుడు కూడా అట్లా లేదు మేడం. 10th వరకు తను ఇక్కడనే చదువుకుంది, స్కూల్ టాపర్. మా పెద్ద పాప 9.3 వచ్చింది తనకి. షిరిన్ ప్రైవేట్ స్కూల్లో చదువుకుంది, తను స్కూల్ ఫస్ట్. ఆ పాప ఎప్పుడు అనలేదు. వాళ్ళు నేను ఏది వండి పెట్టినా ఈరోజు కర్రీ లేదు, ఈరోజు ఏం లేదు మా అనేసి అంటే కూడా ఏదో ఒక పచ్చడి వేసుకొని తిని పెట్టుకొని పోయిన పిల్లలు నా పిల్లలు. ఎప్పుడు కూడా నన్ను ఇది ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, నా ఫ్రెండ్స్ అందరు ఇట్లున్నారు, మనం ఏంది ఇట్లా ఉండడం అనేసి ఎప్పుడు కూడా అనలేదు మేడం. నా పిల్లల విషయంలో అయితే నేను ఎప్పుడు కూడా ఇబ్బంది పడలేదు, ఎప్పుడు కూడా అది కాలేదు. ఎవరి డే లైఫ్లో సాయంత్రం అవగానే ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటారు. కానీ అసలు ఇంత రూమ్లో మీ ముగ్గురు అసలు ఎట్లా ఎలా పడుకొని ప్రశాంతంగా కాళ్ళు చాపుకొని ప్రశాంతంగా పడుకోవాలి? చుట్టూ అసలు నాకు తెలిసి మీరు ఒక్కరే పడతారు. ఈ ప్లేస్లో ముగ్గురు అసలు ఎట్లా అడ్జస్ట్ అవుతున్నారు? పడుకుంటాం మేడం, అంతే. ఇదే ఉంది మాకు. బయట పోతే కిరాయిలు కట్టలేని పరిస్థితి. 10,000 15,000 అంటే మాకు వచ్చే జీతమే అంత మేడం. దానికి మేము ఏడగట్టగలుగుతాం? చదువులు ఎట్లయితాయి, తిండి ఎట్లయితుంది, జ్వరాలు వస్తే నొప్పులు రోగాలు అవన్నీ ఎట్లయితాయి అని మేము ఇందులోనే అడ్జస్ట్ అయ్యి వచ్చిన జీతం తినడానికి, ఫీజులకి, పిల్లలకి, బట్టలకి, దానికి దీనికి అయిపోతుంది అంతే. ఎట్లా ఏమన్నా గవర్నమెంట్కి ఏమైనా ఇల్లుకి అప్లై చేయడం కానీ, మీరు చదువుకున్న జాబ్కు సంబంధించి ఏమైనా అప్లై చేయడం జరిగిందా? లేదు మేడం, ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసినాము గత ప్రభుత్వం ఉన్నప్పుడు. చేదాకా వచ్చినట్టే వచ్చింది, అది జారిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము అప్లై చేయడం జరిగింది. వస్తుందని ఆశిస్తున్నాము, రావాలనే కోరుకుంటున్నాము. ఇంకోటి, నేను చదివిన చదువుకి ఏదైనా ఒక చెప్పుకో విధంగా, అంటే జిహెచ్ఎంసీ శానిటైజర్ వర్కర్గా కాకుండా ఇంత చదివి ఇది చేస్తున్నావా అనేసి నేను అనుకోవడం కాకుండా ఏదైనా కొంచెం హైలా ఉండేది, చదివిన చదువు తగ్గట్టుగా ఏదైనా పని ఇప్పిస్తే నాకు నేను సంతోషంగా అనుకుంటా మేడం. శ్రవంతి BA చదివి
శానిటరీ వర్క్ చేస్తా. ఓకే. నేను చేసే వర్క్ నాకు సాటిస్ఫాక్షన్. నలుగురు ఏమనుకున్నా నాకు సంబంధం లేదని చేస్తూ ఉంది. సింగిల్ మదర్, తండ్రి లేరు. ఇద్దరు ఆడపిల్లల్ని పెట్టుకొని ఈ చిన్న రూమ్‌లో ఉంటుంది. కనీసం ప్రశాంతంగా పడుకోవడానికి ఇక్కడ పడుకుంటారు ముగ్గురు. ముగ్గురు స్రవంతితో పాటు ఇద్దరు ఆడపిల్లలు. ముగ్గురు ఎంత ప్లేస్ ఉంది చూడండి. ప్లేస్ చిన్న ప్లేసు. దీంట్లో ముగ్గురు పడుకోవడం అంటే అసలు అది చెప్పలేము మనం. అది చాలా ఇబ్బందిగానే ఉంది. స్రవంతి ఇంత కష్టపడుతుగా తన చదువుకున్న చదువుని మాత్రం వదిలేయదు. నేను చదువుకున్నాను. నా చదువు 10 మందికి ఉపయోగపడాలని పిల్లలకి ట్యూషన్ కూడా చెప్తుంది. ప్రస్తుతం మనం స్రవంతి ఇంట్లోనే ఉన్నాం. మనం ట్యూషన్ దగ్గరికెళ్ళి స్రవంతి ఎవరికి ట్యూషన్ చెప్తుందో ఆ పిల్లల దగ్గరికెళ్ళి చూద్దాం పదండి. మనం ప్రస్తుతం స్రవంతి పిల్లలకి ట్యూషన్ చెప్పే ప్లేస్‌లో ఉన్నాం. ఇది ఒక కమ్యూనిటీ హాలు. తను చదువుకున్న చదువును వేస్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో పిల్లలు మార్నింగ్ స్కూల్‌కెళ్ళి ఇంటికి ఈవినింగ్ వచ్చిన తర్వాత పిల్లలు దాదాపు చాలామంది ఇక్కడ చూసారు కదా! దాదాపు పిల్లలందరినీ గ్యాదర్ చేసి ఫ్రీ ట్యూషన్ చెప్తుంది. ప్రస్తుతం మనం ఎడ్యుకేషన్ ఎక్కడ ఫ్రీగా రావట్లేదు. ఈవెన్ ట్యూషన్ కూడా ఫ్రీగా రావట్లేదు. ఎంతో కొంత ట్యూషన్ చెప్పినందుకు ఫీజు పే చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం స్రవంతి ఫ్రీగా ట్యూషన్ చెప్తుంది. స్రవంతి దగ్గర ఉన్న పిల్లల్ని అడిగి అసలు స్రవంతి గురించి తెలుసుకుందాం. హాయ్ అమ్మా. హాయ్ మేడం. ఎట్లా మీ స్రవంతి టీచర్ ఏమేమి సబ్జెక్ట్ చెప్తుంది? మాకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తుంది, ఏమైనా క్లియర్గా చేయమంటే చేస్తుంది, ఇంకా అన్నీ చెప్తుంది. మాకు ఏ డౌట్ ఉన్నా చేస్తుంది టీచర్. ఎట్లా నీ పేరు చెప్పలేదు? మై నేమ్ తన్ మ్యామ్, స్టడింగ్ ఇన్ 5th క్లాస్, స్కూలు సెన్సా హై స్కూల్. ఎట్లా రెగ్యులర్గా వస్తావా ఇక్కడ ట్యూషన్కి? ఎస్ మ్యామ్, రెగ్యులర్గా వస్తాను. ఎట్లా టైమింగ్స్ ఏంటి? మాకు 6:30 to 8:30. టీచర్ వాళ్ళకి ఫస్ట్ క్లాస్ నుంచి 3rd క్లాస్ వరకు 5 to 7 వరకు తీసుకుంటుంది. మేము 6 to 8:30 వరకు ఉంటాం ఇక్కడ. ఇట్లా మీ టీచర్ తెలుసు కదా, మార్నింగ్ శానిటైజేషన్ వర్క్ చేస్తుంది, ఈవినింగ్ మీ అందరికీ ట్యూషన్ చెప్తుంది. ఎట్లా ఏమనిపిస్తుంది నీకు? నాకు కొంచెం బాధ వేస్తుంది టీచర్ మ్యామ్. ఎందుకమ్మా? టీచర్ అది చేసి వచ్చి ఇక్కడ చెప్తుంది కాబట్టి. నువ్వు చెప్పు. టీచర్ ట్యూషన్ చెప్తుందా? మంచిగా చెప్తుందా? మంచిగా. నీ పేరు? సాయి సంజయ్. మై రూల్ నెంబర్ ఈజ్ 26. మై స్కూల్ నేమ్ ఈజ్ కిస్టోన్ టాలెంట్ హై స్కూల్. ఏం డౌట్స్ వస్తాయి నీకు? నాకు హిందీ ఏమైనా డౌట్స్, మ్యాథ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే టీచర్ చెప్తారు. ఇంకా ఏమైనా డౌట్స్ క్లియర్ చేస్తారు. ఇంకా ఏమైనా ప్రాజెక్ట్ వర్క్ ఉంటే చేస్తారు. ఎన్ని గంటల వరకు ఉంటారు ట్యూషన్లో? 6 o'clock నుంచి 8 o'clock, 8:30. ఎట్లా బాగా చదువుతావా? మంచిగా చదువుతా. ఎట్లా క్లాస్ ఫస్టా? ఓన్లీ ఎక్సలెంట్. ఎట్లా హాయ్ పాపా? హాయ్ హాయ్ అక్క. ఏం పేరు? దేవిక, ఏ క్లాసు? యూకేజీ. ఓకే. ఎట్లా శ్రవంతి టీచర్ ఏ సబ్జెక్టులు చెప్తుంది? మా టీచరు డౌట్ ఉంటే చెప్తుంది. మాకు ఏదైనా పెట్టిస్తుంది, రాస్తాము. రాసినాక టీచర్కి ఇస్తాం బుక్స్. ఇచ్చినాక మా టీచర్ చేసేస్తుంది కలెక్షన్. మా టీచర్ ఎప్పుడు మంచిగానే చదివిస్తుంది, ఎప్పుడైనా చదివిస్తుంది మంచిగా. దేవిక ఒక రేమ్ చెప్తావా? చెప్పు. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ నైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్ హా హా హా. ఓకే, గుడ్. నీ పేరు? కృతిక. ఆ? కృతిక. కృతిక. ఏ క్లాస్? అంగన్వాడి. అంగన్వాడా? ఓకే, సూపర్. ఎంత మీ ఫ్రెండ్స్ ఎవరు ఇక్కడ? ఏదో ఒక రేమ్ చెప్పు. జానీ జానీ ఎస్ పాప వచ్చా? చెప్పు. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా. తన్మయ్, రోజు డైలీ యాక్టివిటీస్ ఏముంటాయి మీ ట్యూషన్లో?
గ్లాసెస్తోని వాటర్ బాల్స్ ఉంటాయి కదా మ్యామ్, ఆ గ్లాసులో వాటర్ పోసి ఊపాలితే ఒక కప్లో పడేస్తే వాళ్ళు విన్ అవుతారు. ఇంకా స్టిక్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, వీటితో కూడా నంబర్స్ చేసి ఆడిపిస్తారు. ఇంకా మట్టి తెచ్చి ఎవరు ఫాస్ట్గా మట్టి అన్నిట్లా ఫాస్ట్ పోస్తారో వాళ్ళు విన్ అవుతారు. అలానే గ్రౌండ్కి కూడా తీసుకెళ్తారు టీచర్స్. ఇట్లా మిగతా ట్యూషన్స్కి సెవెంత్ టీచర్ ట్యూషన్కి ఏంటి డిఫరెన్స్? 7th ట్యూషన్ టీచర్లా మంచిగా చెప్పి చదివిపిస్తారు. వేరే ట్యూషన్లలో పైసలు తీసుకొని మరి ఏం చెప్పారు మ్యామ్. సరే, నీ పేరు? మై నేమ్ ఇస్ హర్షిత్. హర్షిత్. ఎట్లా టీచర్ మీకు ఫ్రీ ట్యూషన్ చెప్తుందా? ఎస్. ఎట్లా మిగతా ట్యూషన్స్కి ఈ ట్యూషన్స్కి ఏంటి డిఫరెన్స్? మీ ఫ్రెండ్స్ వేరే ట్యూషన్కి పోతారా? ఎస్. ఇట్లా ఆ ట్యూషన్స్కి ఈ ట్యూషన్కి డిఫరెన్స్ ఏంటి? వేరే ట్యూషన్లో డబ్బులు కట్టి ట్యూషన్ మంచిగా చెప్పారు. టీచర్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ట్యూషన్లోనేమో మంచిగా చెప్తారు డబ్బులు తీసుకోకపోయినా. ఇట్లా మీ టీచర్ బర్త్డేలు చేస్తాము అంటున్నారు, సెలబ్రేట్లు చేస్తాము అంటున్నారు, అవునా? మా మా మమ్మీ వాళ్ళు కట్ చేయించిన ప్రాసెస్లు ఉన్నా కానీ టీచర్ వాళ్ళు తెచ్చి కట్ చేపిస్తారు. మాకు చాలా సెలబ్రేట్ చేపిస్తారు. బర్త్డేస్ కూడా చేస్తుందా? Yes. ఇంకా బుక్స్ ప్రొవైడ్ చేస్తారు, ఇంకా సెలబ్రేషన్ చేపిస్తారు. యాన్యువల్ డే ఉంటుంది, చాక్ పీస్లు, పెన్సిల్స్, లంచ్, బుక్స్ అవన్నీ ఇస్తారు ఇక్కడనే. పిల్లలకి ఏం కావాలన్నా కానీ అవి తెచ్చిస్తారు మ్యామ్. ఇట్లా నీకు నచ్చిన రైమ్ కానీ నచ్చిన పాట ఏమైనా ఉందా? రైమ్ అంటే చెప్పు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా పండు తెచ్చావా, గుట్లో పెట్టావా గుట్టుకుమన్నావా. డ్యాన్స్. డ్యాన్స్. మళ్ళీ చెప్పు. డ్యాన్స్. దియాన్షి. దియాన్షి. ఒక రేమ్ చెప్పు. రేమ్ వచ్చా? పాట వచ్చా? పాడు, పాట పాడు. జాన్ జాన్ పాపా ఈటింగ్ ఓ పాపా చెరిగిందా. I am studying in a 4th class. My teacher name is Lumbini Knowledge Center. I am telling this Sumati Chetatam lesson. Upatariti Nupataramu Vipalitam Tadu Saya Nelpa Nu Napatariti Nupataramu Nelpanu Sumati. ప్రస్తుతం మనం శ్రవంతి ట్యూషన్ చెప్పే దగ్గర ఉన్నాము. శ్రవంతి చదువుకున్న చదువుకి ఏమన్నా ఉద్యోగం ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తుందా, లేకపోతే మార్నింగ్ శానిటేషన్ వర్క్ చేస్తూనే ట్యూషన్ చెప్తూనే ఉండాలనుకుంటుందా తెలుసుకుందాం. అసలు శ్రవంతి సాటిస్ఫాక్షన్ కోసం ట్యూషన్ చెప్తుందా, లేక తన చదువును చదువుకున్నందుకు నా చదువును ఎలా వదిలేయాలి పిల్లలకి నేర్పించాలనే ఉద్దేశంతో చెప్తుందా? నాకు వచ్చిన చదువుని నేను ఒకరికి ఉపయోగపడాలి, నా చదువు ఒకరికి ఉపయోగపడాలి. నేను చదువుకున్న చదువు ఎవరికి ఉపయోగం కాకుండా పోకుండా ఉండడానికి నేను ఈ పేద విద్యార్థులకి, పేద పిల్లలకి, కనీసం బట్టలు కూడా సరిగ్గా లేని పిల్లలు, వాళ్ళు ఫీజులు కట్టలేని పరిస్థితి వాళ్ళది. గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు, వాళ్ళ అమ్మా నాన్న కూలి చేసుకుంటే బతికే వాళ్ళం మేము. ఆ రోజు పని చేసుకొని వచ్చి ఆ రోజు తెచ్చుకొని వండుకొని తినే పరిస్థితి ఉంటుంది మా బస్తీలో. అట్లాంటి పిల్లలకి నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నాతో పాటు వాసవి టీచర్ గారు కూడా తోడయ్యారు. ఇంకొకరు సోనియా టీచర్ ఉంటారు, దివ్య టీచర్ ఉంటారు. దివ్య టీచరు తను స్పోర్ట్స్ కేటగిరీ తీసుకుంటుంది. ఎవ్రీ సాటర్డే మేము స్పోర్ట్స్ కండక్ట్ చేస్తాము, గ్రౌండ్కి తీసుకెళ్తాము, అవన్నీ చేస్తాము. ఇంకోటి ఐషు సోనియా టీచరు 4th, 5th, 6th వాళ్ళకి చెప్తుంది. తను 8 o'clock వరకు తీసుకుంటుంది. నా ఉద్దేశం ఏంటంటే నేను చదువుకున్న చదువు వృధా పోకుండా ఇదొక చేయడం జరుగుతుంది. ఇంకోటి నా చదువుకు తగ్గట్టు ఏదైనా వర్క్ చేసుకోవాలనేసి కోరుకుంటున్నాను. నేను సమాజంలో ఒక హోదాని ఒక చులకనగా చూడకుండా ఉండాలంటే చదువు ఒకటే ఆయుధం మనకి. చదువుకుంటేనే ఏదైనా సాధ్యపడుతుంది. ఆ చదువుకు తగ్గట్టు పని అనేది కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇంకోటి మా ఇంటి పరిస్థితి కూడా చూసారు మీరు.
దయచేసి మాకు ఏదైనా సహాయం చేయండి. నా ఇద్దరు పిల్లలు ఒక్కరు ఉండి చేసుకోవడం అనేసి వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ చదువులు అవన్నీ చేసుకోవడం చాలా కష్టము. దానికి కూడా సహాయపడాలని కోరుకుంటున్నాను. సంకల్పం, పట్టుదల, దీక్ష ఉంటే ఏ పనైనా చేయొచ్చు. ఏ పనితో పాటు పిల్లల్ని పోషించుకోవచ్చు అని శ్రవంతి చెప్తుంది. తను BA చదివింది, శానిటేషన్ వర్క్ చేస్తుంది. కానీ ఎక్కడ నేను ఈ పని చేస్తున్నాను అసలు ఎక్కడ మొహమాట పడలేదు. తన పిల్లలు శానిటేషన్ వర్క్ చేస్తూ తన పిల్లల్ని పోషించుకుంటూ తనకొచ్చిన చదువుని ఈవినింగ్ పూట పిల్లలకి ట్యూషన్ చెప్తూ జర్నీ స్టార్ట్ చేసింది శ్రవంతి. చాలామంది మహిళలకు శ్రవంతి జీవితం చాలా స్ఫూర్తిదాయకం. కెమెరా పర్సన్ భరత్తో సంగీత, మైక్ టీవీ.